కృష్ణుడు ఆదర్శవాద, వాస్తవికవాద అని చెప్పి. ఆదర్శవాది అంటే ఐడియల్స్ ఇలాగే ఉండాలి అని, కానీ అది ప్రాక్టికల్గా ఉంటుందా లేదా చాలాసార్లు మనం అర్థం చేసుకోలేం, ఆచరించలేం. కానీ కృష్ణుడు ఆదర్శాన్ని చూపించాడు, ఆచరించి కూడా చూపించాడు. కేవలం ఐడియలిస్టిక్గా టీచింగ్స్ ఇవ్వడమే కాదు, కృష్ణుడు రియలిస్టిక్గా వాటిని ఆచరణలో పెట్టి కూడా చూపించాడు. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో గురువు మాట ఎలా వినాలి, గురువు దగ్గర నుంచి విద్యను ఎలా అభ్యసించాలి చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన, మీరు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణిపాత ఎంతో ఆదరణతో, ఎంతో భక్తితో, గౌరవంతో వారిని ఆశ్రయించాలి. పరిప్రశ్నేన, మంచి ప్రశ్నలు అడగాలి. సేవయ, కేవలం గౌరవంతో ప్రశ్నిస్తే సరిపోదు, ప్రశ్నలు అడిగి జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత సేవ కూడా చెయ్యాలి అని చెప్పాడు. చెప్పుకున్నాడా? తాను స్వయంగా ఆచరించి చూపించాడు శ్రీకృష్ణుడు. అంటే అన్నీ ఆయన తెలిసిన, అన్ని వేదాలు ఆయన నుంచే ఉద్భవించిన, అంత జ్ఞానం ఆయన నుంచే వస్తున్నా కూడా విద్యను అభ్యసించడం కోసం ఆయన అవంతిపురానికి వెళ్ళి అక్కడ సాందీపనిముని యొక్క గురుకులంలో, ఆశ్రమంలో విద్యను అభ్యసించాడు. 64 రోజుల్లో 64 కళల్ని అభ్యసించాడు. బలరాముడు కూడా తనతో పాటు ఉన్నాడు, సుధాముడు కూడా తనతో పాటు ఉన్నాడు, కుచేలుడు, అలా ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే గురువుని ఎలా సేవించాలి, కేవలం ప్రశ్నలు అడిగి విద్యని సముపార్జించడం మాత్రమే కాదు, సేవ కూడా చెయ్యాలి. గురు దక్షిణ కూడా ఇచ్చాడు. గురువు యొక్క బిడ్డ చనిపోతే ఆ బిడ్డని యమలోకానికి వెళ్ళి మళ్ళీ పునర్జీవితుడిని చేసి తీసుకొచ్చి గురువు ముందు పెట్టాడు. అంటే తన యొక్క దైవత్వాన్ని గురువు సేవలో వినియోగించాడు. కృష్ణుడే కాదు, శ్రీరామచంద్రుడు కూడా తన గురువులైనటువంటి విశ్వామిత్రుణ్ణి, తర్వాత వశిష్ఠుణ్ణి చక్కగా వారు సేవించారు. ఎంతో ఒబీడియన్స్తో, సబ్మిసివ్నెస్తో సేవ చేశారనమాట. ఇలా భగవంతుడు కేవలం ఆదర్శాలు చెప్పడం మాత్రమే కాదు, ఆచరించి చూపించాడు. కాబట్టి ఆదర్శవాది, వాస్తవికవాది, రియలిస్టిక్, ఐడియలిస్టిక్ రెండు. అయితే ప్రభుజీ, గురువు గురించి ఇప్పుడు మీరు కొన్ని విషయాలు చెప్పారు. మనం కూడా నిత్య జీవితంలో మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరికి గురువు ఆదేశాలు అనేవి ఉండాలా? ఒక గురువు కంపల్సరీ ఉండాల్సిందేనా? ఇప్పుడు గురువు అవసరం లేకపోతే, టీచర్ అవసరం లేకపోతే ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని కాలేజీలు, ఇన్ని స్కూల్స్ ఎందుకున్నాయి? ఇంతమంది టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఎందుకున్నారు?